టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అనుకూలంగా వీస్తున్నాయని చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రత్యర్థులు మా పైన దాడి చేసి, ప్రత్యర్థులంటే వైఎస్ఆర్సీపీ, మోడీ, టీఆర్ఎస్ వాళ్ళేమో ఎన్నికల్లో చూస్తాం, చీల్చేస్తాం, చెండాడతాం, ఆంధ్రప్రదేశ్ని బతకనివ్వం, చంద్రబాబు నాయుడిని బతకనివ్వం, కొడుకుని బతకనివ్వం, తిరగనివ్వం, మేము గిఫ్ట్ ఇస్తాం, అది ఇది అని చెప్పేసి విర్రవీగారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేది మీరు ఆలోచించాలి. ఎందుకు సైలెంట్ అయ్యారు? వాళ్ళు గనక ఇక్కడ ఏలు పెడితే ఫలితం ఏకపక్షంగా ఉంటుంది, కంప్లీట్ ఏకపక్షంగా. ఆ విషయం తెలిసిపోయి బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డికి గారు కదా మనం సహాయం చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా అని చెప్పి ఆగిపోయారు. వాళ్ళకి తెలుసు ఫలితాలు. టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ నాయకులను సరే ప్రజలని దూషించిన విధానం చూసినట్లయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఏలు పెట్టినవారు, కాలు పెట్టినవారు, కనీసం సేవను కూడా పంపనివారు. ప్రజలు అంత సెంటిమెంట్ అనేది తెలంగాణ ప్రజలకు ఉందని మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అదే రకంగా సెంటిమెంట్ ఉంది కనుక, ఆ సెంటిమెంట్ని మీకు తెలుసు కనుక దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుసు కనుక, ఎందుకంటే సెంటిమెంట్కి వ్యతిరేకంగా ఆడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో 2014కి నెట్టబడింది అనేది మనం చూస్తే దాని ఫలితం చూస్తున్నాం. ఇవాళ మోడీ గారికి ఉపయోగపడుతుందని ఆ ఎగ్జాంపుల్ 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకి చేసిన ద్రోహం ఫలితం భూస్థాపితం అయిపోయింది. 2018లో ఇప్పుడు 19కి వచ్చేదలికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మరింత మోసం చేసి, నమ్మించి మోసం చేయటం, ఇది దారుణమైనటువంటిది. తిరుపతిలోను, నెల్లూరులోను, అమరావతిలోను ఆయన చేసినటువంటి సభల ప్రసంగాల ధోరణి చూసిన తర్వాత ప్రజలు అంతా నిజమేననుకుని నమ్మి ఆయనతో కొంతకాలం ప్రయాణం చేసి, ప్రయాణ క్రమంలో వారి మోసాలను వెలుగులోకి వచ్చిన ఫలితాలను తెలుసుకుని ప్రజలని నిలువున ముంచేశారు మోడీ గారు అని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎడిదిరిగి భూస్థాపితమయ్యే ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఇంకా కొత్తగా చేసేది ఏంటని. అందుకనే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మీద ప్రభావితం చేస్తున్నది. దాని ఫలితమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీయేతర పక్షాల యొక్క ఫ్రంట్ని తయారు చేసి వారితో కలిసి ప్రయాణం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దానిలో భాగమే మేమందరం కూడా వివిధ రాష్ట్రాల్లో నాయకుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మేమందరం మీటింగ్లో నిర్వహించుకోవటం జరిగింది. నిన్నగాక మొన్న ఢిల్లీలో మేము అపోజిషన్ పార్టీలందరం కలిసి ప్రెస్ పెట్టాం. ఏమిటి దాని సారాంశం ఏంటంటే, డిమానిటైజేషన్ తరువాత, నోటుబందీ తరువాత నోటుని ఇంకా ఎట్లా మార్చుకుంటున్నారు ఒక బీజేపీ ఆఫీస్ని అడ్డం పెట్టుకుని గుజరాత్లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు బీజేపీ ఆఫీస్లో పెట్టి మార్చుకోవడం అనేటటువంటిది టిఎన్ఎన్ వరల్డ్ వీడియోలో వెబ్సైట్లో చూస్తే దాన్ని మేము ఢిల్లీలో 7 ప్రతిపక్షాలు కలిసి మేము ప్రదర్శించాం. దానికి సమాధానం లేదు ఈరోజు వరకు. అలాగే దేశంలో రాఫెల్ కుంభకోణం అనేటటువంటి చాలా ప్రధానమైనది, అది మనం మర్చిపోలేము. ఆ కుంభకోణంలో లక్షలాది కోట్ల రూపాయలు డీల్ జరిగింది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చెప్పే పరిస్థితి లేక వాళ్ళు రిపోర్ట్లు
కమిటీల ద్వారా ఇది చాలా చౌకగా వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే షెడ్యూల్ ప్రకారం 10 ఐటమ్స్ కలిపి ఎయిర్ మొత్తం యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తయారు చేయడానికి ఆ పరికరాలు 10 అంశాలు కావాల్సి వస్తే, అంటే ట్రాక్స్లు కానీ ఇతర అంశాలు కానీ ఇవన్నీ ఇతర భాగాలు కానీ, అందులో ఒక 5-6 అంశాలను తీసి పక్కన పెట్టి దీని రేటు చూపించి ఈ 10 అంశాల రేటు ఎంత ఉంటుందో 5 అంశాల రేటు ఎంత ఉంటుందో చూపించి ఇది తగ్గింది అని కంపారిజన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది సప్రెస్ చేయటం. ఎందుకంటే మోడీ గారికి మాట చెప్పటం మాట తప్పటం ఆయనకు అలవాటు. దానిలో భాగంగా లక్షలాది కోట్ల అవినీతి జరిగిన రాఫెల్ కుంభకోణాన్ని దాన్ని మరుగున పరిచే విధంగా కుయుక్తులు వెతుక్కుని దొడ్డిదారిని వెతుక్కుని ఈ దేశ రక్షణ అవసరాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మోడీ గారు. ఎవరు కూడా దేశ రక్షణని లేదా దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలని రాజకీయాలకి ఎన్నికల ప్రచారాలకి వాడుకున్న పరిస్థితిని మనం ఇంతవరకు చూడలేదు. విపక్షాలు ముక్తకంఠంతో దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పినప్పుడు దాన్ని రాజకీయం చేయటం అనేటటువంటిది దురదృష్టకరమైన పరిణామం. మాకు కోర్టుల్లో ఏం చేస్తారంటే, ఒక వ్యక్తులు 2 కేసు వేసుకుంటే 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య కేసు వేసిన వాడికి బలం ఉండదు. వాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడి కేసులో బలహీనతలను ఎత్తుకుతాడు. జనరల్గా ఏంటంటే కేసు వేసినవాడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వాడికి నిరూపించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు సాక్ష్యాలు లేక ఎదుటి వ్యక్తి బలహీనతలు ఏమున్నాయో వెతికి దాని మీద గెలవాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ చట్టం ఏం చెప్తుందంటే, ఎదుటి వ్యక్తి బలహీనతలతో నీకు సంబంధం లేదురా, నీ సొంత కాళ్ళ మీద నువ్వు కేసు గెలవాలి తప్ప ఎదుటివాడు బలహీనతతో కేసు గెలిచే ప్రయత్నం చేయటం కుదరదు అని తీర్పులు. అలాగే మోడీ గారు ఎదుటి పార్టీల యొక్క బలహీనతలు ఏమన్నా ఉన్నాయేమో వాళ్ళ మీద బుర్ర జల్లి మనం గెలుద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏమిటంటే స్వతంత్రంగా గెలిచే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. అందుకని ప్రత్యర్థుల మీద దాడులు చేసి, దాడులు 2 రకాలమైనటువంటిది. రాజకీయాల్లో రాజకీయపరమైన దాడులు చేస్తే దానికి అర్థం ఉంటుంది. రాజకీయాల్లో వ్యక్తుల మీద దాడులు చేయటం, ఇది ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవటం. ఆయన లోకేష్ బాబు గారిని విమర్శించటం లేదా సన్స్ట్రోక్ అని చెప్పటం ఆయన స్థాయికి తగిన పరిస్థితి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమంత్రి, ఆయన దేశానికి ప్రధానమంత్రి. నేను ప్రపంచంలో ఒక మోడల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు ఆయన. నేను వచ్చినాక విదేశీ దౌత్య సంబంధాలు చాలా బాగున్నాయి అని చెప్పి షరీఫ్తో కలిసి బిర్యానీ డిన్నర్ చేసినటువంటి వ్యక్తి అయినా. మరి ఆయన స్థాయి దిగజార్చుకుని వీధి నాయకులకు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో మాట్లాడారంటే అర్థం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ స్థాయి అదే కాబట్టి. వాళ్ళు అంతకుమించి మెచ్యూరిటీ రాదు కనుక. ఇక్కడ జీవీఎల్ కానీ కన్నా లక్ష్మణ్ కానీ వాళ్ళందరూ చరిత్ర, మనకు రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళే కదా. జీవీఎల్ గారు అయితే రాజకీయాలు ఆయన ఉగ్గుపాలు ముందు అసలు ఆయన వెలుగులోకి వచ్చినటువంటిదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి మళ్ళీ ఆయనకే అంత మోడీ గారికి మళ్ళీ గురువు గారికి పంగనామాలు పెట్టేలాగా అనమాట. ఎందుకంటే వాళ్ళ అద్వానీ గారి పరిస్థితి చూసాం మనం. మరి దాన్ని వెన్నుపోటనాలో ఏమనాలో మనకు తెలియదు. అద్వానీ గారికి ఆయన ఇచ్చే గౌరవాన్ని మనం చూసాం. ఈ 5 ఏళ్లలో ఏ రకమైన గౌరవం ఇచ్చారు. మురళీ మనోహర్ గారు జోషి గారి ఇచ్చినటువంటి గౌరవాన్ని చూసాం. ఆయన ఫైనాన్స్ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండగా రఘురామరాజన్ కొన్ని అభ్యంతరాలు తెలియజేశారు. బ్యాంకుల యొక్క రుణాలని వేలాది కోట్ల రూపాయలని రద్దు చేసేటటువంటి కార్యక్రమంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తే అలాగే నోట్లు రద్దుకు సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. వీటన్నిటినీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నిస్తే దానికి ఈరోజు వరకు కూడా మోడీ గారి ప్రభుత్వం కానీ ఆర్థిక శాఖ కానీ సమాధానం చెప్పలేదు. ఇది కారణం ఏమిటి? సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అలాగే చిదంబరం గారు హోంశాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విభజన హామీలు అమలు జరిపారా అని చెప్పి నిలదీసినప్పుడు అక్కడ అధికారులు సమాధానం చెప్పలేదు. మీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీలు
ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు, హౌస్లో ఇచ్చినటువంటి హామీలు, ఇవి అన్నీ కూడా మీరు ఏ మేరకు అమలు జరిపారనేది చిదంబరం గారికి స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, దానికి కూడా దాని విలువ మీకు తెలుసు. పార్లమెంట్ హౌస్లో ఏ రకమైనటువంటి తీర్మానాలు చేస్తారో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లను కూడా పార్లమెంట్ హౌస్లో ప్రవేశపెడతారు, వాటిని ఆమోదిస్తారు, దానికి అనుగుణంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని కూడా మళ్ళీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది పట్టించుకోలేదు, ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది పట్టించుకోలేదు, రక్షణ శాఖ మొన్న జరిగినటువంటి ఈ రాఫెల్ కుంభకోణానికి అనేక అభ్యంతరాలు తెలియజేస్తూ నోటు పెడితే ఆ కాగితాలనే మాఫీ చేసేసి కాగితాలు పోయినాయి అని చెప్పేసి కోర్టులో ఒకసారి అఫిడవిట్ వేయటం, లేదు దొరికినవి ట్యాంపర్ చేశారని చెప్పి మళ్ళీ ఇంకోసారి అఫిడవిట్ వేయటం, కోర్టును కూడా మిస్లీడ్ చేసే విధంగా మోడీ గారి ప్రభుత్వం వ్యవహరించింది. ఇక మీరు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి చెప్పనక్కర్లా. కర్ణాటకలో అభ్యర్థుల నుంచి ఉంటే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇక్కడ నుంచి ఉంటే ఆయన కాలేజీ మీద దాడి చేస్తారు. ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు చేశారు అదొక భాగం, ఆ భాగాన్ని వదిలేయండి, ఇప్పటివరకు చెబుతూ వచ్చాం. ఎన్నికల సమయంలో అభ్యర్థుల మీద దాడులు చేస్తారు. ఇక సిబిఐకి సంబంధించిన విషయం మీకు తెలిసిందే. వాళ్ళ మధ్య అంతర్గత కలహాలు పెట్టి ఆఫీసును అర్ధరాత్రి పూట సీల్ చేస్తారు, రికార్డులు దొంగిలిస్తారు అక్కడి నుంచి. అలాగే ఈడీకి సంబంధించినటువంటి తెలిసిందే, ఎవరి మీద దాడులు చేయాలో విజయసాయిరెడ్డి గారు నిర్ణయిస్తారు, దాని ప్రకారం వచ్చేసి ఇక్కడ దాడి చేస్తారు. ఇలా ఎన్ఐఏ కోడికత్తి కేసులో చూశారు మీరు. ప్రతి కేసులో ఇక్కడ ఏది జరిగినా ఇక్కడ వంత పాడేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మరి మీకు ఎవరి మీద నమ్మకం ఉంది? రాజ్యాంగం ఏం చెప్తుందంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండవలసిందే. దిగిపో అంటే దిగిపోవడానికి కుదరదు. ప్రజలు ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ఆగలేక మీకు మా మీద నమ్మకం లేదు, మా మీద నమ్మకం లేదని చెప్పడం, వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేయటం, ఈ విషయాలన్నీ చూస్తుంటే మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు, సొంత సహచార మంత్రులపైన నమ్మకం లేదు, స్టాండింగ్ కమిటీలపైన నమ్మకం లేదు. మొత్తం పిఎంఓ ఆఫీస్ మాత్రమే విధులు నిర్వహిస్తుంది, ఇంకెవరు నిర్వహించరు. దాని ఫలితమే ఆయన మన స్పేస్కు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఎన్నికల టైంలో చేయటం అనేటటువంటిది వాళ్ళలో ఉన్నటువంటి దుర్బుద్ధికి చిహ్నం. మిగతా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ గాలికి కొట్టుకుపోవాలి, నేను చేసినవన్నీ ప్రజలు మర్చిపోవాలి, ప్రజల దృష్టిని మరలించాలి అని ఆయన ఫెయిల్యూర్స్ పట్ల అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మోడీ గారి ప్రకటనలు, టూర్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే దేశవ్యాప్తంగా మోడీ గారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దానిలో అటు కొట్టుకుపోతాడైనా మళ్ళీ ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ప్రజలను పక్కదారి పట్టించడం కోసం రాష్ట్రాలకు తిరిగి వ్యక్తుల మీద దుష్ప్రచారం చేసేటటువంటి స్థాయికి ప్రధానమంత్రి స్థాయి పదవిని దిగజార్చినటువంటి మొదటి వ్యక్తి ఆయన. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.